అయ్యో బాబాయ్ సూపర్ ఉంది టేస్ట్. గోంగూర చికెన్ చాలా బాగుంది, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాం. కమీడియన్ లా ఉన్నాడు అని చంపేసి మనం పూర్తికి కలిసేద్దాం. ఆరుతో ఆలం పడిపోయింది గైస్ కింద. ఏది నేను ఆడతాను, మీరు వీడియో తీసుకొని పెడతారు. రేది నన్ను సీరియస్ గా చూస్తుందిరా. అది చూడండి భలే ఉంది, క్యూట్ గా. అమ్మ బాబు రే, చల్లగా మెత్తగా ఉందిరా. అరే నాకుతుంది. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, హైదరాబాద్లో ఖచ్చే రాస్తే అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే చాలా రకాల యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ ని మనం ముట్టుకోవచ్చు, దగ్గరికి వెళ్ళొచ్చు, పాములు కూడా ఉంటాయి. అవన్నీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోలు చూశాను. హైదరాబాద్ వెళ్ళగానే అది కూడా విజిట్ చేయాలనుకున్నాను. ఈ రోజు అక్కడికి వెళ్దాం అనేది ప్లాను. స్నానం చేస్తాను, వలిగాడు స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు దోశలు వేసుకుని తినాలి. దోశల పిండి తెప్పించుకున్నాం. దోశల పిండి, దాంతోపాటు చట్నీ. దోశలు వేసుకుని దోశలు తిని స్టార్ట్ అయిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. చలో స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. బాబోయ్ ఇక్కడ నుంచే ఉంది ట్రాఫిక్. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. ఫుల్ ట్రాఫిక్. ఎక్కడి నుంచే రెడ్ కనబడుతుంది, ఎక్కడ దాకా చివరి వరకు రెడ్డే ఉంది. ఇప్పుడు దారిలో వెళ్తూ శాండీని ఎక్కించుకోవాలి. ప్రసాద్ గారు కూడా వస్తా అన్నాడు. ప్రసాద్ గారు ఓఆర్ఆర్ దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు శాండీని పికప్ చేసుకుని ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఆ తెపాలంగాని తీసుకుని వెళ్దాం. తెపాలంతో గోల ఎక్కువ అయిపోయింది అయ్యా. సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ జుమ్మని చూరాడయ్యా మధ్యలోకి. శాండీని పికప్ చేసుకుని ఇప్పుడే ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాం. అప్పుడే వచ్చి 10 నిమిషాలు అవుతుంది. జఫా గడు బయటికి వెళ్ళాను, వచ్చేస్తున్నాను అన్నాడు. వెయిట్ చేస్తున్నాం. వచ్చాడు జఫా గడు, జఫాడే గడు. ఇదేంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నిజంగా ప్రసాద్ అలా వచ్చినప్పుడు హీరోలా అనిపించాడు టైగర్. ఇలా బయట చూడడానికి అయితే కమెడియన్ లాగా అంటే కనిపించింది ఆడి కాదు, కారు. ఏమో నాకు అలా అనిపించింది. మా వాడు హీరోస్ అండి. ఏంటి అలా వచ్చినప్పుడు హీరోలానే ఉన్నాడు, చూడడానికి కమెడియన్ లా ఉంటాడు. మా వాడు ఎవరికి హీరో? హీరో అది కొబ్బరి మట్ట. ఎవరు సంపూర్ణేశ్వర్ చెప్తానుండాడు వచ్చాక. ఏంది అంత బాగున్నట్టు ఎగిరి కారు మీద దూకుతున్నావు? ఏడు చచ్చాడు రీడు నా చేతి. బాబు ఏంటి సన్నగా అయినట్టున్నాడు ఏంట్రా వలి? అలాంటి వాకింగ్ స్టైల్ ఈ భూమి మీద ఎవరికి ఉండదు. ఇంకా మారవా నువ్వు? ఇంకా ఇరగ్గో రే. కెమెరాలో సగం సరిపోయావరా. సరిగ్గా వెనక్కి కూర్చో, సీట్ వెనక్కి వేసుకో. నా కాళ్ళు వెళ్ళిపోతాయి. మనిషి అంత ఉంటే ఎవరేం చేస్తారా? నిజమే గానీ శాండీ ఏమన్నా తెలుసా నిన్ను? అలా పగిలిపోద్ది. అలా కారులో చెప్పండి, ఫస్ట్ చెప్పండి, స్టోరీ చెప్పండి. తర్వాత అలా కారులో నుంచి రాగానే హీరోలా ఉన్నాడు టైగర్ ప్రసాద్. పొట్ట ఎక్కువ కాదు, హీరోలా ఉన్నాడు టైగర్. ఏనబ్బే హీరో ఆడేందో మధ్యలో దూరుతుండు. హీరోలాగా ఉన్నాడు ప్రసాద్ కారులో. కానీ కారు దిగుతానే కమీడియన్ లా ఉన్నాడు అన్న. నేను అన్నాను ఎక్స్ట్రాలు మాట్లాడక శాండీ. నేను అన్నాను ఎక్స్ట్రాలు మాట్లాడక శాండీ, మా వాడు హీరోనే అంటే స్పీడ్ బ్రేకర్ ఉందండి ఇక్కడ. ఫస్ట్ నేను పెట్టాను. హీరోలో ఉండడం మా వాడు హీరోనే అంటే అవును హీరోనే సంపూర్ణేష్ బాబు. సర్లేరా, నువ్వు ఇంత లేక చెప్తే నాకే చిరాకు ఉంది. హీరోనే మా వాడు. ఇది మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. వద్దు, స్పీడ్ గా చెప్తా. అవసరం అర్థమైంది. నువ్వు కారులో నుంచి రాగానే శాండీ అందే హీరోలా ఉన్న టైగర్ ప్రసాద్. కానీ కారు తల్లు ఎరగైపోతుంది. ఎందుకు కారు దగ్గరే కమెడియన్ లా ఉంటాడు అంది. నేను అన్నాను లేదు ప్రసాద్ గారు హీరోలాగే ఉంటాడంటే అవును ఉంటాడు, కానీ సంపూర్ణేష్ బాబులా ఉంటాడు అందరా. ఇలాగేమో కొబ్బరి మట్ట అంట చూడండి మా పెట్టుకుంటాను. వద్దు ఎవరు రే ఏంటి అంత పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు? స్పెషల్గా 4 కళ్ళజోడు దొబ్బించుకోవద్దు. కళ్ళజోడు పెట్టుకుంటే బాగాలేదని మా ఎడిటర్ చెప్పాడు. తక్కువ పెడతాను కళ్ళజోడు. నువ్వు కళ్ళజోడు పెట్టినా తీసి మాకు ఎలా ఉంటావు? అవును మా నువ్వు పెట్టుకుంటే రోడ్. సరే ఇప్పుడు నిన్ను కచ్చే రాస్తే అనే ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. అక్కడ నీకు పాములు ఇవన్నీ ఉంటాయి. నీ మెల్లో పాము వేయిస్తా. అవన్నీ వేపిస్తా. నా గుండా వస్తా. నా పేరు నేను మా ఆవిడకి 50 రోజులు పెట్టేస్తాను. మీ ఆవిడికా? మా ఆవిడకి అంటే మా పెళ్ళి అయిపోయింది. మా అన్నయ్యకు రా.
కేసీఆర్ కాలనీ అంట. ఇదిగోండి ఇక్కడ దీనికి వెళ్ళేది మనం. కచ్చే రాస్తే నిజంగా అలాగే ఉంది దారి కూడా. దిస్ ఈజ్ కచ్చే రాస్తే ఎంట్రన్స్. లోపలికి వెళ్దాము. వీఆర్ ఇన్ సీసీ కెమెరా పర్యవేక్షణ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యు. లాట్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు వచ్చాము. స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. కార్ పార్క్ చేసాము. సేమ్ బాడీ గార్డ్ లో ఉన్నాము. అందుకే స్పెట్స్ ఇచ్చేసాను అడిగినాను. పదండి లోపలికి వెళ్దాం. టికెట్ తీసుకోవాలనుకుంటా దీనికి. ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. మనిషికి 600. అలానే ఇక్కడ టీ షర్ట్లు, టోపీలు ఇలా చాలా ఉన్నాయి. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. టికెట్ 600 వర్తా కాదా అనేది మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. ఇక్కడ అయ్యో మట్టి కూడా ఉంది. ఓ సూపర్. మొత్తం నేచర్ అంతా ఇక్కడే ఉంది. స్టాంప్ వేయించుకోవాలండి. టికెట్ ఏముండదా? ఏంటండి ఇది? చేప? నెమలి? నెమలేనా? కుందేలా? ఏదో ఒకట్లే. లోపలికి నా చేయి మీద కనబడలేదండి. రంగులో కలిసిపోయిందేమో. ఊరికే నాకంత తెలుపుకున్నారు. మొహం మొత్తం వేసిండి ఒళ్ళంతా ఇడికి. మా ఇక్కడ ఒకటి కూడా కట్టించుకోరా. ఇప్పుడు అర్థం కావట్లేదు. కొంచెం ఇంకెక్కువైంది లేదు. నువ్వు మీ ఊర్లో చేస్తారు వ్యాపారం, తీసుకొచ్చి ఇక్కడ అమ్మేసుకో. సడన్ గా సిటీలో నుంచి ఏదో ఒక అడవిలోకి, పెద్ద నేచర్ మధ్యలోకి, ఫామ్ లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఫామ్ లోకి వచ్చాం. రాత్రికి వేసేద్దాం. పెద్ద నీకోసమే రాశారు అక్కడ. ఏం చేస్తాం? ఏం తీసేస్తాం? ప్లీజ్ డూ నాట్ పుట్ యువర్ ఫింగర్ ఇన్ వాటర్. అవర్ ఫిష్ మేడ్ బైట్ అంట. మా పొక్కలే దాన్ని కరిస్తే కాసేపు కరిస్తే చంపేసి మనం పూర్తికి కరిసేద్దాం. కరిస్తే లాగి తినేస్తాను నేను. రంగురంగుల చేపలు ఉన్నాయి మా ఇందులో. ఇగో ఎల్లో కలర్ చేపలు కూడా ఉన్నాయి. మా ఈ రంగు చేపలు తినరు అనుకుంటా. అయినా ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకుంటా ఇందులో. నీకు ఏ చేప అయినా ఒకటేగా. ఇక్కడ కయాకింగ్. ఏమైందిరా? కయాకింగ్ కూడా ఉంది కానీ ప్రస్తుతానికి లేదనుకుంటా. ఎటు వెళ్దాం? ఇటు నుంచి వెళ్దాం. మా ఇండియన్ కాటన్ అంటే ఏంటో తెలుసా? భారత్ పత్తి గింజలు. గింజ కాదు ఇండియన్ పత్తి. ఒరే మా ఇరుగుపోద్ది మావా, ఇరుగుపోద్ది. ఇక్కడ ఏదో ఉంది. రెడ్ టైల్ బువా. ఏది రెడ్ టైల్ బువా? ఎక్కడ ఉంది ఇందులో? రెడ్ టైల్ బువా పారిపోయిందేంటి బావా? ఒరే పారిపోయి ఉంటది ఇది. ఇందులో ఇది కూడా లేదేంటి? ములపంది. ప్రసాద్ తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే అయిపోయింది దీని సీను. నువ్వైతే చంపిస్తున్నా. ఆవిడ చంపుతున్నా. అరే మా ఇప్పుడు ఎలా ఎలా దిగుతాం? ఇంతకీ ఇది అబ్బా లేదు అక్కడ. ఒరే మా కొంచెం తీరా ప్లీజ్ రా. కారు తాళం పడిపోయింది గైస్ కింద. ఏది? అదిగోండి ఇదిగోండి. దిగరా? వాళ్ళు ఏం చేస్తామంటే చాలా సింపుల్. వలి ఫస్ట్ కాలు ఇటు పక్కేసి దీన్ని పట్టుకుని మెల్లగా దిగు. అప్పటికే ఆ పెద్ద మనిషి ఫుట్బాల్ ప్లేయర్లు, ఫుట్బాల్ క్రికెట్ మామ క్యాచ్లు పెట్టేది. హాకీలో కూడా పడతారు. హాకీలో బాల్ పట్టుకోకూడదు మామ, బ్యాట్ తోనే కొట్టాలి. అరే ఆగురా. అరే అరే ఆగు. ఆడు దిగుతాడు. ప్రసాద్ గారు దిగుతాడు. నిజంగా ఇప్పుడు రండి వస్తాను మామ. దొరికింది. అదిగో కొంచెం ఒంగు కొంచెం అక్కడే అక్కడే అదే 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 ఏది లై. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వచ్చే మామ. బాయ్. ఆగసండి ఆడు అలాంటి విజయనగరంలో బోల్డ్ గోళ్ళ దూకాడు. మనం చెప్తున్నాడు చిన్న ఓవర్ యాక్టింగ్ చేస్తా. అది
ఇలా రా చెప్తా. ఏదైనా వచ్చే వరకు అలాగే ఉంటావా? రే మా నిజమేరా, ఇలా నడుచుకో. పాము పొట్లున్న ఈడీడు అటు నుంచి దారు. మామా అట్లా దారుందో లేదో చూడాలి కదా, ఎందుకు రాదు? చెయ్యి చూడు ఎంత అరుగుతుంది. చెయ్యి చూడు, ఒరే చూడు అర్థం అవుతుంది. ఇవ్వరా నాయన, రక్తం వచ్చి ఒక నిమిషం అటు ఇటు చూస్తే ఆడాడు తాళం పట్టి గెలిపాడు. వీడు వస్తాడు నీకు మధ్యలో బట్ట వచ్చేస్తుంది. ఓ పక్కన రక్తం అవుతుంటే బట్ట వచ్చింది పొట్ట వచ్చింది అంటదేంట్రా? నువ్వు అదే చూస్తున్నావు, ఇంకు కూడా అంటుకుపోయింది చూడు. ఏమందంటే రెండు చేతులు తెప్పించుకున్నావు మళ్ళీని. మామ నా చేతికి కూడా అంటు. నీకు నీకు మరే టీ షర్ట్ బంగారు లాంటి టీ షర్ట్ ఒకసారి రెండోసారి ఇది వేయడం ఎంత ఎదవేంట్రా? మళ్ళీ టీ షర్ట్ రాసాడు. మళ్ళీ ఆడి ముందే రాసుకుని ఉంది, ఆడికి రాసుకో, ఆడికి అంటుకుపోయిందని నాకు రాసాడు. మళ్ళీ ఇలా వెళ్ళిపోతురా. అడిపోయినరా బాబు, అరే అడిపోతే వెళ్ళిపోతున్నాడు. అవసరం లేదా మీ తాళం మీకు వెళ్ళిపోతున్నా టైం వేస్ట్ ఎందుకని పాలు పట్టుకున్నారా చూసి వచ్చేసి చదివావా ఇది? ఏదిరా ఇది చదువు. లోకల్ శిక్ష లోకల్ స్నేక్స్ ఉంటాయంట, చాలా జాగ్రత్తగా ఉండండి, చూసుకుని నడవండి అంటుంది. ఇక్కడ ఏదో ఉందిరా. రే మావా చూడయ్యి, కలర్ వేసారావు అనుకున్నాడు రా. వాటి రంగే అంత మావా. ఏమంటారు అనుకున్నావు దీన్ని? బొమ్మలు అవి, ఇగ్వానా బొమ్మలా? బొమ్మలు బే కదులుతుంటే బొమ్మ అంటావు. అదిగో చాలా. నువ్వు కొడితే కదలదారా? ఏ పట్టుకోవడానికి ఉండదా? లేదు కదులుతుంది మా నిజమే. లేకపోతే ఒకసారి ఏలెట్టు అన్ని నేను ఆడతాను, మీరు వీడియో తీసుకొని పెడతారు. ఇగువానా. కానీ నేను చూసిన వీడియోలు రీల్స్ లో పట్టుకోవడానికి ముట్టుకోవడానికి ఉంది మామ ఇగువానాలు ఇవన్నీ. ఇక్కడికి వస్తే ఎవడూ లేడు, మెయింటెనెన్స్ ఉన్నాయి కదా మొత్తం. మొరింగా అంటే ఏంటో తెలుసా మామ? మురికాలలో ఉంటుంది. ములక్కాడ చెట్టు మామ, అది మునగాక అంటారు దాన్ని. మా ఊరంతా తిరిగి ఎక్కడైతే తాళం పడేసుకున్నామో అక్కడికి వచ్చావేంట్రా? వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు కదా బెదరు. అటు ఆడికి తాళం మీదకి వేసడం బెదరు. ఇలా వెళ్ళిపోయి అంటే చక్కగా వెళ్ళిపోతుంది కదా బెదరు. పద వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా. జంగిల్ ట్రాక్, రాగా ఫౌండేషన్. పదనట దాని సింబల్ ఏమనుకుంటున్నావు నేను చెప్తుందా? ఏది దేని సింబల్? అది ఆవు కాన్నారు కదా, ఆవు కాదు అది పైన అంటే ఎద్దుకి అంటే మగవాళ్ళకి. టాయిలెట్స్ కి లేడీస్ దానికి ఆవును వేసారు, మగాళ్ళకి ఎద్దు వేసారా? తెలియక శాండీ ఎద్దు వైపు వెళ్ళిపోతుంది. శాండీ అది ఎద్దు అంటే అబ్బాయిలు అంట. శాండీ అలాగే ఎద్దులాగే ఉంది. ఏమైంది? నిజమేలే, ఏం లేదు ఏం లేదు. వాస్తవం ప్రకారం విన్నా తప్పలేదు అనిపిస్తుంది. ఈ బొమ్మ ఉంది చూడు. బొమ్మ కాదురా మనిషి. ఏదే జడ జడ నిజం రా. 2400 కన్నా ఎక్కువే ఉంటది ప్యాంటు. రంగు అంటుకుపోయింది మొత్తం. ఇది ఎందుకు ఏడిపోయింది మనకి? మీరు ఒకవేళ వేయించేటట్టయితే వేయించుకోకండి. వచ్చినాయి హంసలు వచ్చినాయి. ఈ హంసలు కాదు ఇవి, వెరైటీ వెరైటీ ఒక్కలు. దీన్ని ఎలా పట్టుకుంటారో తెలుసా మామ? పీక పట్టుకుంటారు, లేపుతారు పైకి. అవి మామ పెద్ద హంసలు అంట, చిన్న బాతులు అంట. గొర్రెలు సేమ్ నీలాగే గొర్రె ప్రసాద్. ప్రసాద్ ఇది మేక. మేక మాంసం ఇస్తాం, గొర్రె మాంసం ఇస్తాం. మేక మాంసం మేక పడేసుకుంటాం. నాకు గొర్రెపోతు మాంసం అంటే నాకు చూడు కాలు తేలి నాకు అర్థం. ఇదిగో మా ఇప్పుడు చూడు ఇది చూడు. అది ఇది బాగుంది, ఈ ఫీల్ బాగుంది. ఎందుకంటే అటుపక్క చిన్న చూసి 600 కానీ 100 రూపాయలు వసూలు చేసాం ప్రస్తుతానికి అయితే. చూడు పాపం వీటికి మేత ఇరు అనుకుంటారా. వచ్చండి మా ప్రసాద్ గారిని ఎలాగో నేను చూసుకుంటాను, మిమ్మల్ని కూడా చూసుకుంటాను, పెద్ద ప్రాబ్లం లేదు. గాడిద అయిపోయింది, గొర్రె అయిపోయింది, హంస అయిపోయింది, అయిపోయింది కూడా ఉన్నాయి మా ఇక్కడ. కౌ పడుకుంది అనుకుంటా. అమ్మా తిను పోరా అంటుంది. తిను. నువ్వు వెళ్ళి గొర్రెల్లో ఆడుకున్న దగ్గర నుంచి చల్లదంటుంది. ఏదైనా బంగారు కొండ కోరిక మామ ఇలాగా కట్టుకుని ఇలా పెంచుకోవాలని ఆవుల్ని, నీలాంటి గాడిదలు. చాలా మంచిగా ఇవి. ఎందుకు పాపం గాడిదని పోలుస్తారో ఏంటో, తిడతారో, తిట్టడానికి వాడతారో గాడిద అని. అలా మంచి పాపం ఇవి. చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడు ప్రసాద్ గల్లాగా. నిజమే అమ్మ, ఈసారి నుంచి తక్కువ తిడతాను మిమ్మల్ని. అసలు మనుషులతో మిమ్మల్ని పోల్చడం మీకే నిజంగా అది అవమానం. అది కూడా ఇలాంటి మనుషులతో. నాకు సంబంధం లేదు. అదేదో అప్పుడు పిచ్చెక్కి నేను మాట్లాడతాను. అది మీరు కూడా పట్టించుకో. కోపం వచ్చిందా, అలిగిందా, నీకే అర్థం అవుద్ది అది ఏం చేసిందో. దోనో ఏకి
నెక్స్ట్ మా ఇందులో మాత్రం ఉంటుంది మా పక్క ఏదో ఒకటి ఉంటుంది మా ఇందులో. చెట్లు ఉన్నాయి పాము 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 ఏది ఏది అదిగో అదిగో, 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 అదిగో. ఏం చేస్తుంది? ఆమె తినేస్తుంది, అది డైజెస్ట్ అవ్వడానికి ఓహో 2 weeks time. ఎన్ని వీక్స్? 2 weeks అరిగించుకుంటదండి. అప్పుడు దాకా తిందా? ఓడి అమ్మ, పాములే బెటర్గా మనం పూట పూటగా తింటున్నాం. ఇక్కడ ఇదిగో దీని వెనక ఏదో ఉంది, ఇది కూడా అంతేనండి తిందా? అది బాల్ పైథాన్. అంటే చర్మం వదులుచుకుంటాయా? ఓహో పట్టుకురా. నేను పట్టుకోను, నేను ముందే చెప్పాను. నీకే ఊరంత భయం. అట్లా కాదు, పాము. మావా బారా ఏ చూడండి భలే ఉంది క్యూట్ గా. కరుస్తే వదలదంట నిజమైన, గాడిద అరవాలంట నిజమేనా? అక్కడే గాడిది అందుకే పెట్టారా? మా ప్రసాద్ గాడి అడిగిన వదిలేస్తుంది. నైస్ లేండి, అప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఎప్పుడు కరవలేదా? లేదు. జాగ్రత్త అండి బాబు, ప్రసాద్ గారు రావాలంటే ఇక్కడ నుంచి చాలా లాంగ్ లో ఉంటాం. నెక్స్ట్ ఒరే మామ అక్కడ ఏదో ఫీడ్ చేస్తున్నారా? ఏదో కదా ఏది తింటే అదే. రే చూడరా ఎలా తినిపిస్తున్నారు. చికెన్ రా కనబడుతుందా? చాప్ స్టిక్స్ తో పెడుతున్నారు. చూడరు పాములాగా ఎలాగంటుంది కింద. పాపం దీనికి పెట్టట్లేదని చూస్తే వెనకనే ఏదో వచ్చి ఇలా పట్టించుకోవాలి. అది నాకేస్తుంది తోకదో. ఇంకో పెడుతున్నాడు. నా కాల్ దగ్గర పద నెక్స్ట్ ఏదో అన్నారు బియర్డెడ్ డ్రాగన్. రే వలి పొర్రే దండే తినేసిందంటావేంటి అది పొర్రిని? బ్లాక్ వైట్ తెగు. ఇదిగో ఏయ్ అది కూడా చికెన్ కోసం చూస్తుందిరా. మేము పెడతాం. ఉడుమమ్మ ఉరుముతున్నది. ఇయ్యమా ఇగ్వానా ఎంత ఉన్నాయి చూడు, చివరి ఉన్నాయి. ఏంటి అంత పెద్ద ఉన్నాయి? ఏ ఇక్కడ కూడా ఉన్నాయిరా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇగ్వానాస్ ఉన్నాయి ఇక్కడ. టైగర్ చూడు, టైగర్ చాలా మంచిగా ఆడుతుంది. టైగర్ రే ఈ భలే ఉన్నాయిరా రంగు సడన్ గా చూసి. ఏం చేపలు అనుకుంటున్నావు? ఈ అపోలో ఫిష్ వాడిది గుడ్డేం కాదు, పిరానా. నిజం కాదు, చేయి పెట్టి చూడు. పెట్టకూడదు. నువ్వు చెయ్యి పెట్టావనుకో, నీ వేలు ఉందనుకో అది పిరానా కాదు, వేలు లేదనుకో పిరానా. నీకు వేలు లేవా? నీకు పిరానా తెలియదు. నీ వేలు కొంచెం లావుగా ఉంటాయి కదా అట్లకి. బాబు భయం వేస్తుందిరా బాబు. భలే ఉందిరా ఎక్వేరియం. ఏంటది ఎలా పడుతున్నాయి? షుగర్ కరిగిపోద్దిరా తెపాలం. మొత్తానికి భలే ఉంది, ఏదో నిజంగా వాటర్ ఫాల్స్ పడుతున్నట్టే. షుగర్ లాగే ఉంది. ఇది నార్మల్ పిల్లేనా వైల్డ్? ఆహా పరిచయం. కరుస్తుందా? మా తాజుద్దీన్ గడి ఇంట్లో బౌల్ ఉన్నాయి. కరవు మా ఈ ఫ్రెండ్లీ పెట్సే. మరి ఎందుకు జాల్లో పెట్టారు? బయట పెట్టచ్చు. చాలా కాస్ట్లీ పెట్స్ కూడా. సరే దాని వాటి కోసం ఎలా ఎగబడతారా పెంచుకోవడం కోసం వీటిని. చాలా ఫ్రెండ్లీ. ఇది ఏంటి, ఇది చైల్డ్ కట్టేశారు. ఎంటర్ ఏ బర్డ్ కేజ్. వెళ్ళొచ్చులే చూడు, పులిగిలు ఉంటే మరి బాగా. చాలా టూ మచ్ చేస్తారు మీరు. నాకు భయం అని తెలిసి ఆడుకుంటున్నారు. సరేరా కానీ శాండీ ఆకు తీసుకొచ్చి వెళ్ళే లోపు నువ్వు ఏడకపోతుంది. నాకు ఈ సౌండ్ ఆ సౌండ్ అర్థం కాదు, భయం వేస్తుంది. నేనెందుకు రావాలి? మీరు వెళ్ళు ఫస్ట్. రారవలి నువ్వు వెళ్ళు. మామ నన్ను ఏం చేయకండి. ఇక్కడ ఏం లేవు మా ఇటు వెళ్ళాలా. మా నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, భయపడే ఉన్నాయి ఈ సమాజం భయపెట్టింది. మనం భయపెట్టాలి, భయపడకూడదు. దా నేను రాను రా, భయం వేస్తుందిరా. నన్ను భయపెట్టొద్దని చెప్పండి. గుండె ఆగిపోతుందా? నీకు నడవరా బాబు, నీకు నేనేం వల్లే కదా. సరే నీకు ఉంటుంది లేదా చూడు. నేను రాను బాబాయ్, ఎన్ని పక్షులు ఉన్నాయి, నేను అసలు రాను. ఒరే పక్షులకి చికెన్ తింటా పందిలాగా. నేను కోడినే పట్టుకోండి రా, నాకు అంత భయం. ఎందుకురా భయం? నేను ఉన్నాను కదా మావా. ఒరే వద్దురా బాయ్ ప్లీజ్ రా, మీ కాలు పట్టుకుంటారా. అవి ఏం చెయ్యవు, అవి అట్లకి మనల్ని అటు భయపడతాయి. చూడు లవ్ బర్డ్స్ చూడు మాట్లాడుకుంటున్నాయి. ఒరే నేను రాను రా, లోపలికైతే రాను రా, ఎక్కడి వరకు తీదుకుంది. ఒరే అమ్మతో నాకు భయం రా బాబు, మీకు తెలియదు. కోడిని పట్టుకోలేదు నా చిన్నప్పటి నుండి. అవి నిన్నేం పట్టుకోమని, అవి ఏం మన దగ్గర రావు, మనల్ని చూసి అవి పారిపోతాయి. అలా ఎదరికి నడుచుకుంటూ వెళ్దాం పదా. శాండీ ప్లీజ్ ఒక్క దగ్గర మాత్రం నేను కొడకాలి రాలు. అరే ఏం చెయ్యు రాని దండం పెడతా. అయ్యి నిన్ను ముట్టుకుంటే అరే వైద్యు ప్లీజ్ నువ్వేం అనుకోకు, నీ కాడ బయటకు వస్తా. నాకు భయం వద్దు, నేను రాను. నువ్వు వెళ్ళరండి, నేను రాను. అవే మేలకెక్కుతాను, నేను రాను. ముక్కులో పెట్టి అటు కాదు వైద్యు ప్లీజ్ రా వైద్యు. అలా వెళ్ళిపో. రాను. అరే ఆగలే మైక్ ఇచ్చి వెళ్ళిపో. చూడు ఎలా తిరుగుతున్నాయి చూడు. ఒరే నీ ఆ మైక్ ఇలా చెప్తా. నాకు ఎక్కువ భయం అండి. ఒరే అవి భలే తిరుగుతున్నాయి. మా నువ్వు వెళ్ళిపో స్పీడ్గా.
వెళ్ళిపో పరిగెట్టు. పద ఏం రావు పద. అదిగో డూ నాట్ టచ్ ద బర్డ్స్. మనం ముట్టుకోకూడదు. అవి ముట్టుకోమావా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు అక్కడ ఎక్కుతున్నాను నేను రానండి బాబు. ఓకేరా మామ నేను ముట్టుకోండి రా మామ. నేను నువ్వు వెళ్ళిపో స్పీడ్కి వెళ్ళిపో. ఆగు ఒక నిమిషం. అయ్యా రే ఎంత తెపాలంగా ఎక్కడ చూడలేదు నేను. అమ్మా గోలు చేసాడు రా. డబ్బులు వేస్ట్ అనుకున్నాం కానీ 600 కానీ వత్తు చేతిలో పెట్టించుకుంటాం. మేత పెడతాం చూడవాలి. రే కలుస్తున్నారు. రే బల్లే ఉన్నారా చూడు. గోళ్ళు గుచ్చుకున్నాయి. రే బిలాల్ బాయ్ వస్తాయి ఇక్కడికి ఎంజాయ్ చేస్తారా. బిలాల్ బాయ్కి బర్డ్స్ అంటే ఇష్టం కదా. నెత్తి మీద ఎక్కుతాయి. నెత్తి మీదకి అదే నా చొమ్ము పొడుస్తుందిరా. అక్క సిస్టర్ కొంచెం తీసేవా. అమ్మో అల్లడిచ్చేసిరా కాసేపు. అమ్మో పొడిసేసిని. చూడండి బర్డ్స్ అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. కరావు ఆగు. అమ్మా అమ్మో అమ్మో నా నెత్తి మీదకి ఎక్కేసింది. వలి నా నెత్తి మీదకి ఎక్కేసింది. నా నెత్తి మీద సూపర్ ప్లేస్ వలి ఇది మాత్రం. అవి మొత్తం ఇందా తిరిగి చూసావా. వాటికి ఎప్పుడు తిరగాలనిపిస్తే అప్పుడు తిరుగుతాయంట అవి. కానీ భలే ఉన్నాయిరా. నా వెనక ఎక్కేసి నా జుట్టు కరుస్తుంది. అమ్మా అనుకోండి. కానీ అరే ఈ ఒక్క ప్లేస్ కోసం అయితే మాత్రం ఎన్నిసార్లు వచ్చినా తక్కువేరా. వెళ్ళిపోదాం రోజు. ఈ బతకనిచ్చేలా లేవి పిసికేస్తున్నాయి గిల్లేస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ భలే ఉంది ఇది. తీసుకెళ్ళిపోదాం పదండి. తీసుకొచ్చి చూడరా మా వారే తాగుబోతుల్లా పెట్టాడు ఫేస్. కరుస్తుందిరా. కోపం వస్తుంది దానికి. వదిలే చేయి కింద దించే. పద మళ్ళీ ఎక్కుతాయి పద. ఇవి వేరే కలర్ ఉన్నాయి. ఇవి చూడండి. ఇవి లవ్ బర్డ్స్. చూడండి బొగ్గ మీద చుక్క చూడండి దానికి ఎంత బాగుందో. చాలా బాగుంది. రే మకావులు ఉన్నాయి. ఈ మకావు కాస్ట్ 1 lakh to 5 lakhs వరకు ఉంటాయి. కలర్ బ్రీడ్ దాన్ని బట్టి. రే గుచ్చుకుంటాయేమో చేతులు. లేదు ఆవిడ చూడు ఎలా ఎక్కించుకుంటున్నారు. ఇటు తిరుగు ఇటు రా వెళ్తురా. ఫీడ్ కూర్చుతో లాగా. అరే అది నా ముఖం చూస్తే భయం వేస్తుంది. వలి అలాగే చూస్తుంది. పొడుస్తుంది అది. అరే అది నన్ను సీరియస్ గా చూస్తుందిరా. అది సీరియస్ గా ఏం చూడట్లా. అరే చాలా అగ్రెసివ్ రా ఇవి. అంతే కదా మాట్లాడతాయి కూడా. హలో బాత్ కడితే హలో దానికి ఎప్పుడు అనాలి. హలో వాల్నట్స్ పగల కొట్టుకుని తినేస్తాయి అవి. ఆవిడ పెడుతున్నారు. బాదం పెడుతున్నారు. బాదం పెడుతుంది. బాదం పెట్టుకుని తింటుంది. అరే అది నవ్వులుతుంటే సౌండ్ వస్తుందిరా. అది నాలికతో అలా నొక్కుతుంది పనులకి. చిన్న మొక్కల కింద చేసుకుని కింద పడేస్తుంది. ఏంటి అది తొక్క తీసేద్ది. హలో తీసేవడ్రా. నా బొగ్గ దగ్గరికి వస్తుంది అది. అమ్మో చాలా బరువు ఉంది ఇది. చాలా బరువు ఉంటుంది. బరువు ఉందిరా. ఉంటది. ఇక్కడికి రామ్మా. ఇక్కడికి రా. కాలు దొరికేసింది. సపోర్ట్ దొరకట్లేదు. అరే బల్లే అది చూడు చేతితో పట్టుకుని ఎలా తింటుందో. పగల కొడుతుంది. దానికి సరిపోట్లా నాలుగుకి. మరే దాని ఒక్క కాలు మీద నాకు ఎంత బ్యాలెన్స్ చేసిందో తెలుసా. నొక్కేస్తుంది. ఇదిగో ఇది వచ్చేసింది ఏంటి మధ్యలో. చేతితో పట్టుకుని ఎలా తింటుందో. అరే అది ఒక్క కాలుతో సపోర్ట్ తీసేసుకుని చంపేస్తుంది. అమ్మో ఇదేదో ఎక్కిందా మీదకి. ఏంటి చిన్నదే పెద్దదా? చిన్నదే. పిల్ల బచ్చా ఏంటే నువ్వు. పిల్ల బచ్చా వచ్చింది. శాండీ మీద కూడా ఎక్కేసి. రే కానీ చాలా బాగుందా. రే కరిసేస్తుంది వలి. కరుస్తుంది. అదిగో కాపు వస్తుంది. అరే వలి ఎందుకురా కనిపించుకుంటున్నావు. గమని నా దగ్గర రాదు కదా. టీ షర్ట్ కదా. వద్దు సారీ బాయ్. ఎంత జఫాగాడు నువ్వు అసలా.
ఒక ఎర్రగా అయిపోయింది. గీరేసి నీ మొత్తం అందుకనే ధైర్యం ఉండాలి మామ. మస్కులిన్ మగాడైతే కలిసింది తెలుసు అలాంటివన్నీ చేస్తారు. మరి పట్టుకుని వదలలేదు. రెండు చిచ్చి జఫా మీద జఫా. ఈములు ఉన్నాయి గైస్ ఇక్కడ. తినమ్మా లాగలే, తినవే తల్లి, నువ్వు తిను. అమ్మో అది అలాగే వేలు పట్టుకుంటే దారవరసదు, తినిపిరా. తినిపించాను ఇందాక మీరు రాకుండా. ఇది లాగేసింది ఇది. అది చూడు రేవలి, చూడు ఎంత ఉందో. బాబు ఎక్కి తింటారా తెలుసా మామ దాన్ని? తింటావా? మోరు మీరు బాబు అదే నన్ను తినేసినట్టుంది, దాన్ని నేను తింటా. కానీ ఇంత క్యూట్ గా ఉండే వాటిని ఎలారా తింటారు? ఈ రోజు నుంచి పూర్తి వెజ్ గా మారిపోదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఇట్లనే కాదు, అసలు ఒక ప్రాణిని చంపి ఎలా తింటారు? సొల్లాపి పద మానేద్దాం. నువ్వు మానతావా లేదా ఈ రోజు నుంచి? నేను మానరా, నేను తినేదే పోవడానికి. కోడికి మానేస్తావా? పశువులు అరే, భలే నడుస్తుంది చూడు వల్ల, అది డాన్స్ చేస్తుంది. మ్యూజిక్ పాడు. ఈము 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 దా కమ్ హియర్. ఈము డార్లింగ్. ఎస్ 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 కమ్ కమ్ కమ్. వెళ్ళు ఆడికై రెండు పోట్లు ఆడుకు 2 పోట్లు దామ్మా దా. వెరైటీగా ఉంది రవలి ఇది. అమ్మ బాబు రే రే, దాని మెడ అంతుందేంట్రా మావా? అది ఇలా దగ్గరకు వచ్చి జలగర ఉల్లంటున్నా. అది ఇలాగొచ్చి నోరెంత తెలిసి ఇలా ఇలా అంటుంటే భయం వేసిందిరా. నా జీవితంలో అంత పెద్ద ఇప్పుడు చూడ కోడి దాటి ఎప్పుడు వెళ్ళదండి. వాటిని చూసిన తర్వాత చిన్న డౌట్ వచ్చింది నాకు. మామూలుగా కాకులు కోళ్ళు రెట్టింతే వేస్తాయి కదా, అవి ఎంతెంత వేస్తాయి అంటావు? నువ్వు వెళ్ళినట్టు ఎంత వెళ్తుంది అంటావు? ఎంతెంత నీకన్నా హైట్ ఉంది కదా మావా. నువ్వు ఇప్పుడు దాకా పక్షులా చూసావు, అక్కడ పాములు పెడతారు. కుందేలు కూడా భయమేనా మావ నీకు? నాకు జంతువు అంటే భయం. కోడి దగ్గర నుండి కుక్క దగ్గర నుండి అన్ని భయం. మరి ఎలారా నత్తిన వినిగడితో తిరుగుతున్నావు? వాడు కోడి కుక్క కదా. ఉడుము ఎక్కేస్తుందిరా. చిన్న చిన్న కుందేల్లా ఉన్నాయి. వీటి పేరేంటో తెలుసా మావా? మినీ పిగ్. గినీ కాదు, గినీ పిగ్ అంట. గినీ పి? యు మీన్ పి? ఏదో అట్లే. ఒరే భలే తింటున్నారా అన్ని ఒకేసారి. ఏంటి కొబ్బరాకలేంటి? ఇది అడవిలో ఉండేది అనుకుంటా. కరవదు మా, పట్టుకోవచ్చు కదా మావా. ఇదేం చేసిద్దిరా? సర్లే అవ్వే ఏం చేయవు మావా. దీన్ని పట్టుకో మావా, నీకు 1000 రూపాయలు ఇస్తా మావా. నువ్వు బొచ్చు 10,000 ఇచ్చినా పట్టుకుంది. ఎలా ఉందో చూడండి. అడవి కోళ్ళు భలే ఉంది. బొచ్చు మెత్తగా ఉందరా, భలే చల్లగా మెత్తగా ఉందరా. అల్వానో ఎగోనా ఏబీ బ్లైండ్ ఏక్యా? గుడ్డిదా? 75% కనబడదంట దీనికి. So they can't see from this 2 eye, but they have 30 special eye on the top. You can see this dot. ఓహో, So this is a 30 special eye. మూడో కన్ను ఉందిరా దీనికి మామా. So it ఇది detects మూడో lights, కన్ను ఉంది. it detects lights and danger from the above. లైట్స్ డేంజర్ గుర్తుపడుతుందంట. क्योंकि ये strict vegetarian. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓ తోక చూడండి ఎంత ఉందో. They use this tail for defense. ఫర్ డిఫెన్స్. अगर अच्छा, कोई आ रहा है उसको इसको नहीं मारते ना? मेरे को नहीं मारते. अगर ये ऐसा वाइप करके ऐसा मार दिया तो ऐसा छिल जाता. ఓ మా తోకతో కొడితే తెగిపోద్దంట. ఓ జాత్ మనం దూరంగా They will communicate with other iguanas. ఓహో, దాంతో మాట్లాడతాయా వేరే ఇగ్వానాలతో? और इसका nickname है pineapple. పైనాపిల్ కలర్ బి పైనాపిల్. దీనికి పైనాపిల్ కలర్ లో ఉందని దీనికి పైనాపిల్ కలర్ పెట్టారంట, నేమ్ పెట్టారంట. ఇది 30 years బతుకుద్దంట. ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే 30 పైనే బతుకుద్ది. దీని తోక ఉంది చూసారా, మాక్సిమం హైట్ ఇంకా తోకతో కలిపి 6 అడుగులు పెరుగుద్దంట ఇది, జాగ్రత్తగా చూసుకుంటే. ఓ చాలా బాగుంది. ఇది ఆస్ట్రిచ్ ఎగ్, అది ఈమో ఎగ్, అదేమో ఎగ్ అన్నిసార్లు చెప్పరు. Ostrich egg, emu egg and turkey egg. అంటే ఇది ఇందాక చూసాం కదా మా, ఈమో పెద్దది, దాని గుడ్డ అంత. ఓ రే మామ, పామంట మావా. సూపర్. నాకు కూడా టైగర్ బలి. అరే నాకుతుంది. నాకడ కాదురా, నీకు మామూలు అనుకుంటున్నా. నాకు మన బాయ్ బాయ్ కర్ర బోలో బాయ్, ఐసా ఐసా బోల్ బోలో నా కొడుకు బోలో బోల్ బోల్ నాకు బై బై. 5 minutes రుక్ దో. అరే మామ ఆగారా, తీసే ఫ్రెండ్స్ బాయ్. కానీ ఫీల్ బాగుంది మామ. నువ్వు పట్టుకోరా బలి. పట్టుకో. బాగుంది. ఏక్ బార్ పట్టుకోరా. ఏ ఇంకొకసారి కానీ ఎక్కడ వెళ్ళా అనుకో. బలి అడుగుతారు అప్పుడే. नहीं neck के अराउंड नहीं है, because ये constrictor है तो आपका गला टाइट कर देता है. ఆహా, ये constrictor है, పట్టేసుకుంటదంట. okay? Because they have constricting power. नेचर ने उसको venom नहीं दिया है, लेकिन ज्यादा पावर दिया है. బాగుంది. ఆ ఒక్క పదం చేయరా. పొరుగు శాండి మామూలు రాస్తే నీకేమైపోతుంది. మా ఏం చేయలేదా? అనవసరంగా వచ్చాను రా బాబు మీతో పాటు.
ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా పెట్టారు. వెళ్ళే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోవాలి. నీకు అవసరం లేదు. నువ్వేం ముట్టుకున్నావు రా పంది? వాషింగ్ కూడా పెట్టాలి బట్టలు. మేము కడుక్కోవాలి, నిన్ను ముట్టుకున్నాను. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఇదేమన్నా జియో డేటా ఏంట్రా లిమిట్ అయిపోవడానికి? ఏది ఇచ్చేది? నీకు దొబ్బేరా నా టోపీలు దొబ్బేస్తాడు, నా బెల్ట్లు దొబ్బేస్తాడు, నా ప్యాంట్లు దొబ్బేస్తాడు, నా టీ షర్ట్లు దొబ్బేస్తాడు. సరిపో అనుకోండి టీ షర్ట్లు. నా ఇంకేం దొబ్బేస్తాడు మళ్ళీ? పర్సులు, స్పెట్స్, మెయిన్ స్పెట్స్ దొబ్బేస్తాడు. ఇప్పుడు లాస్ట్ కి బ్యాండ్ కూడా ఎవరో మావా అని అడుగుతున్నాడు. అడిగానా పుట్టి? ఎంతలో నాకు నచ్చిన అమ్మాయిని లాగేసుకున్నాడు, ఇంటర్లో నాకు నచ్చిన బండిని లాగేసుకున్నాడు. తెదవరా బాబు వచ్చి నీ తెల ఫ్రెండ్షిప్ చేస్తున్నా. తినడానికి బాచుపల్లిలో ఉన్న ఎస్ఎంఆర్ మెస్ దగ్గరకు వచ్చాం. అయ్యో బాబాయ్ సూపర్ ఉంది టేస్ట్. లివర్ ఫ్రై ఒకటి, చికెన్ ఫ్రై ఒకటి, గోంగూర చికెన్ ఒకటి సూపర్ ఉంది. ప్రసాద్ గారు తింటున్న చికెన్ దెబ్బేసింది కానీ ఇవైతే వేరే లెవెల్ ఉంది టేస్ట్. బా ఈ 4 కూడా 540 రూపాయలు అయింది. మెస్ అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి. దాల్ రైస్ దగ్గర నుంచి బగారా రైస్, మటన్ కర్రీ వరకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే మేము వచ్చిన రోజు మటన్ అవైలబుల్గా లేదంటే ఉత్తి రోజుల్లో మటన్ కూడా ఉంటుందంట. ఇక్కడ బగారా విత్ మటన్, బగారా చికెన్ చాలా బాగుంటుంది అన్నారు. అయితే బగారా మేము వచ్చేసరికి లేదు, వైట్ రైస్ మాత్రమే ఉంది. అందుకే వైట్ రైస్ తింటున్నాం. గోంగూర చికెన్ చాలా బాగుంది, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాం. నచ్చిందంటారా నీకు? చికెన్ కర్రీ నచ్చిందా? ఈడే తీసుకొచ్చాడు ఇక్కడికి, కానీ పైసా వసూలు. బడ్జెట్ లో మంచి ఫుడ్. ఇదే అనమాట, అది ఎస్ఎంఆర్ మీల్స్ అని. చాలా బాగుంది, ట్రై చేయండి. బాచుపల్లిలో ఉంది. బాచుపల్లే కదా ఇది? ఎస్, బాచుపల్లిలో ఉంది. మా వాడు ప్రేమగా, నువ్వే కట్టావు మా డబ్బులు. నాకు నేనే కట్టాడు పిల్లి. అమ్మ ఫుడ్కి నేను కట్టా. ఎలా చూపి కిల్లి గైస్ బాగుంటుందా? మా ఇక్కడ కిల్లి ఆపి మరీ తిప్పించావు. తెచ్చావుగా చర్య తీసుకుని. థ్యాంక్స్. ఇది ఏమో కుళ్ళిపోయినట్టుంది. అలాగే ఉంటుంది తినరా బాబు. బాగుంటుందమ్మా. ఎలా ఉంది? ఎవరైనా స్నానం చేయకుండా ఆఫీసులకి వెళ్ళిపోతే దీని పక్కన వెళ్తే చాలు, వెళ్ళి స్నానం చేసేయచ్చు. ఇప్పుడు ఎన్ని నీళ్ళు వెళ్ళిరా చూస్తానే ఉన్నా నిన్న నుంచి రోడ్డు మీద. అందరి కాళ్ళ మీద, బట్టల మీద పడ్డమే. ఇంటికి రీచ్ అయిపోయామయ్యా. ఇంకా మీకు హైదరాబాద్ లో ఎలాంటి ప్లేసెస్ కావాలో కింద కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. హైదరాబాద్ వస్తే మీ బకెట్ లిస్ట్ లో ఇది కూడా యాడ్ చేసుకోండి. అంటే బర్డ్స్, జంతువులు ఇలాంటి ఇష్టం ఉంటేనే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. మరి జై హింద్.